వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ముఖ్యంగా ఒక పక్కన కవిత బెయిల్ పిటిషన్, అలానే ఇక్కడ వచ్చేసి మన హైదరాబాద్లో జరిగేటువంటి ఈ విషయాల్లో వస్తే నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున చేసింది మనం చూసాం. అలానే కేసీఆర్ కూడా తెలంగాణ సంబంధించినటువంటి టీఆర్ఎస్ ఆఫీస్లో వాళ్ళు కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి, నిన్న జరిగినటువంటి అప్డేట్స్ ఏంటి అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. దీన్ని మనం ఫస్ట్ ఆల్రెడీ అనుకున్నాము, కవిత సంబంధించి అయితే ఆల్రెడీ మనం అనుకున్నాం. సో హాలిడేస్ ఉంటాయి. మొన్న ఏమైందంటే జూన్ 1వ తారీఖు నుంచి వీళ్ళది రౌజ్ రెవెన్యూ కోర్టు హాలిడేస్ జూన్ 1 నుంచి ఉందండి. అవును, ఒక్కో కోర్టుకు ఒక్కో విడతల వారీగా హాలిడేస్ ఉన్నాయి. మన హైకోర్టు పరిధిలో ఉన్న వాళ్ళకేమో జూన్ 6 నుంచి సెలవులు ఇచ్చారు. అవును. సివిల్ కోర్టులు సెకండ్ కొంచెం మామూలుగా కోర్టులు ఉంటాయి కదా, వాటికేమో దీని ఏమంటారు 14th నుంచి ఇచ్చారు సెలవులు. ఇక ఈ రౌజ్ రెవెన్యూ ఆర్థిక నేరాలు వీటికి సిఐడి ఈడీ వీళ్ళకి మాత్రం హాలిడేస్ వచ్చేసి ఇప్పుడు జూన్ 1 నుంచి ఎండ్ వరకు ఉంది. సో ఇలా చూసుకుంటూ పోతే జూలై 3కి కవితని పొడిగించారు. అయితే ఎలాగూ సెలవులు ఉంటాయి కాబట్టి నన్ను విడుదల చేస్తారేమో, నెల రోజులు సెలవులు కదా అని చెప్పేసి ఇవిడ ఆశపడింది. అమ్మ అంటే లేదు, మా సెలవులు నెల రోజులు ఉన్నా మాకు సంవత్సరం ఉన్నా నీది మాత్రం తేలేదాకా నిన్ను ఇక్కడి నుంచి పంపేదే లేదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారు. మొన్న మనం ఏమనుకున్నాం, అవకాశం ఉంది అనుకున్నాం, మనం అనుకున్నట్లుగానే అదే జరిగింది. అండ్ ఇప్పుడు జూలై 3 అంటే ఇప్పుడు ఇది జూన్ 3, ఇంకొక నెల రోజులు కవిత జైల్లోనే ఉంటుంది. అంటే మళ్ళీ 14 రోజులు వచ్చిన తర్వాత కూడా ఆమె ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేనే లేదు. 1 month దాకా చేయడానికి లేదు. నో. అండ్ తను ఇంకా స్పెషల్ బెంచ్ మీద ఆవిడ ప్రవేశపెడతారు. ఏమో ఇంకేమైనా ఆరోగ్య ప్రాబ్లంలు ఏమైనా వస్తే కూడా అక్కడక్కడే చూసుకుంటారే తప్పితే ఆవిడనైతే బయటికి పంపే అవకాశం 100కి 100% లేదు. ఇప్పుడు బెయిల్ కూడా రెండింటికి రావాలిగా, ఒకటేమో ఈడీ, నీకు దీనికి వచ్చిన దానికి కూడా రావాలి కదా. మరి ఒక బెయిల్ వచ్చినా నీకు ఊరట ఉంటుంది. నీకు ఒక బెయిల్ వచ్చినా నువ్వు జైల్లోనే ఉంటావు. మార్చి 15 ఒక అరెస్ట్ అయింది ఈడీ అరెస్ట్, ఏప్రిల్ 11 ఒకటి అయింది. ఏప్రిల్ 11 ఒకటి అయింది. సో నీకు మార్చి 15కి ఈడీ విషయంలో నీకు బెయిల్ వచ్చినా సిబిఐ విషయంలో నీకు బెయిల్ రాదు. సిబిఐ విషయంలో వచ్చినా ఈడీ విషయంలో రాదు. రెండు రావాలంటే నీకు ఇంక సంవత్సరం పడుద్ది. అదే నేను చెప్పేది. ఎంత ఈ జూలై 3 వరకు కూడా మీరు ఆనందపడాల్సిన అవసరం ఏం లేదు. సంవత్సరం వరకు కవిత జైలు నుంచి బయటికి. అదనపు ఛార్జ్ షీట్ ఒకటేసారి మళ్ళీ అది కూడా చూడాలి కదా. 8,000 పేజీల అదనపు ఛార్జ్ షీట్ అండి. ఇంకా అవన్నీ చూడాలి కదా. ప్రతి దాంట్లో అండ్ వాంగ్మూలాలు ఇచ్చారు, అందరూ మంచి మంచి వాంగ్మూలాలు ఇచ్చారు. అండ్ ఇప్పుడు అక్కడ అదేంటిది చన్ప్రీత్ సింగ్ వ్యవహారం నుంచి చూసుకుంటే మొత్తం మనీ ట్రయల్ అంతా ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చేసింది. 90% మనీ ట్రయల్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళా ఏమేమి చేసాయి. కాకపోతే నా దగ్గర నుంచి రాలేదు, నాకు సంబంధం లేదు అనే ఒక్క మాట ఇవిడ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ కార్యాలయం నుంచే మొత్తం జరిగిందని అందరూ చక్క పెడుతున్నారు, చెప్పేశారు. విత్ ఆధారాలు కూడా ఛార్జ్ షీట్లో నిరూపితమైంది. ఈవిడ ఒప్పుకోవడమే తరువాయండి. మిగతా అదంతా జరిగింది. జై భారత్ జై తెలంగాణ అనుకుంటూ లోపలికి వెళ్ళింది, అంతే. అది జరిగింది. అయితే ఇప్పుడు ఈ క్రమంలో ఓకే, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కవిత సంబంధించిన ఒక అయితే ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేస్తారు. నిన్న ఇతను అమెరికా వెళ్ళాడు, హరీష్ రావు ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది దాని మీద మీకున్న సమాచారం ఏంటి? మొన్న ప్రభాకర్ రావుని కలవడానికి ఈయన అమెరికా వెళ్ళాడు, నిన్నే వచ్చాడు. ఈ ఫ్లైట్కి వెళ్ళాడు, ఈ ఫ్లైట్కి వచ్చాడు. చికాగోకే వెళ్ళాడు, అక్కడ ఆయన్ని కలిసేసి వచ్చాడు అని ఆధారాలతో సహా కోమటిరెడ్డి గారు చెప్పారు. ఈయనేమో నేను పోలేదు, పోతే మాత్రం ఆయన కలవడానికే పోయాను అనుకుంటున్నావా, నేనేదో నా ఫ్యామిలీ ట్రిప్ కోసం ఏదో హడావిడిగా అలా వెళ్ళి ఇలా వచ్చాను అంతే అని నువ్వు ఆయన కలిసారని నువ్వు కనుక నిరూపిస్తే మళ్ళీ సేమ్ అదే గండ్రక్ అప్పుడెప్పుడు అదేదో తెచ్చాడు కదా రాజీనామా పత్రం, సేమ్ అదే లొకేషన్ మళ్ళీ ఎంచుకున్నాను. వాళ్ళకి ఎందుకు అది బాగా నచ్చినట్టుంది లొకేషన్. అక్కడికి వచ్చి ముక్కు తీసి రాసేసి క్షమాపణ చెప్తా అన్నాడు. దాంట్లో ఏముందో పెద్దగా పసేం లేదు యాక్చువల్గా ఈయన చెప్పుకున్న దాంట్లో. కానీ ఇంకా అక్కడ జరిగింది ఏంటంటే ఈయన వెళ్ళాడంట, చికాగోలో ఆయన్ని కలవడం జరిగింది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోకి తెలంగాణకి రావద్దు, నీకు కావాల్సినది ఏంటో నేను ఇస్తాను. ఆయనకి ఏంటంటే ఎప్పటి నుంచో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరైనా కేటీఆర్ కానీ వస్తే
బాగుంటది అనే లెవెల్లో ఆయన ఉన్నాడు. అంటే మధ్యవర్తులను కూడా వీళ్ళు పంపొచ్చు, హరీష్ రావే ఎందుకు వెళ్ళాలి, ఎవడో గొట్టంగాడు వెళ్ళి రావచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఎవడో గొట్టంగాడు వెళ్తే ప్రభాకర్ రావు కూడా సాటిస్ఫై అవ్వాలి కదా ఆయన చేసిన దానికి. ఇక్కడేమో రాధాకిషన్ ని ఇట్లా ఇట్లా అంటే ఆయన మొత్తం చెప్పేశాడు, నిన్న ఇంకొక ఆయన కూడా మొత్తం చెప్పేశాడు, ఆ భుజంగరావు అన్నీ చెప్పేశాడు. ఎవరిని అడిగినా అందరూ మొత్తం చెప్పేశారు, ఇలా జరిగిందండి, ఇలా చేసామండి, హవాలా డబ్బుల్ని కూడా మేము ఇలా చేసామండి, బీఆర్ఎస్ డబ్బులనేమో యథేచ్ఛగా వదిలేసాం, కాంగ్రెస్ బీజేపీ డబ్బుల్ని పట్టుకున్నాము, అండ్ నెక్స్ట్ తర్వాత ఇన్ని దందాలు చేశాము, ఇన్ని దోపిడీలు చేశాము, ఇంతమంది ఫోన్లు ట్యాపింగ్లు చేశాము, అండ్ దుబ్బాగా మనుగోడు ఎలక్షన్ టైంలో కూడా ఇలా జరిగింది, నాగర్ సాగర్ ఎలక్షన్లో అలా జరిగింది, మొన్న హుజురాబాద్ ఎలక్షన్లోనూ ఇలా జరిగింది, ఈటల గీటలు అన్ని ఫోన్లు మేము ట్యాప్ చేసాము, A to Z ఇలా పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు మెడకు చుట్టుకుంది పెద్ద ఆయనకి. ఆయనేమో నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇక్కడే ఉంటాను, నేను రానంటే రాను అని ఆయన కూర్చున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంత జరిగి పోలీసులు అందరికీ లొంగిపోయిన తర్వాత ఏమో సేఫ్ సైడ్గా మనము లొంగిపోతే శిక్ష తగ్గుద్దో ఇంకేమన్నా అవుతుందో కేసీఆర్ మీద వేసేయచ్చు, తప్పించుకోవచ్చు అని ఆయన కూడా అనుకోవచ్చు కదా. ఎందుకైనా మంచిది హరీష్ రావు ఒకసారి వెళ్ళి ఆయన అలా గిల్లిరా అని నా పంపాడు, ఆయన కూడా వెళ్ళి అలా గిల్లేసి వచ్చాడు. నువ్వు ఎట్టి పరిస్థితులు కావాలంటే ఇది కూడా తీసుకో అని చెప్పి ఆయనకి ఇవ్వాల్సిందంతా ఇచ్చేశారు. ఆయన బాగానే ఉన్నాడు అక్కడ, విలాసాలు ఎంజాయ్ చేస్తూ, ఏదో ఆరోగ్యం బాగాలేదని చెప్పుకొచ్చాడు కానీ ప్రశాంతంగానే ఉన్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు, ఆయన వస్తే ఈయన అరెస్టే, ఇంకా ఏమీ లేదు మ్యాటర్, తెల్లారితే అరెస్ట్, ఆయన రావడం దిగడమే ఆలస్యం, ఈయన అరెస్ట్. సో దీన్ని చక్కబెట్టడానికి హరీష్ రావు వెళ్ళి మంతనాలు జరిపాడు అనేది ముమ్మాటికి వాస్తవం. ఆయన ఒప్పుకోవట్లేదు, ఒప్పుకున్నా కూడా ఆయన దానికి ఏం చెప్పాడు అని ఏం లేదా, గంటకు ముందు నిలబడి ముక్కు ఇట్ట రాస్తా అన్నాడు. ఎవడికి కావాలి, నీ ముక్కు రాస్తే ఎంత రాయకపోతే ఎంత, నువ్వు వెళ్ళావు జరిగింది సార్. కానీ వీళ్ళు డిఫెండ్ చేసుకునే విధానంలో డిఫెండ్ చేసుకుంటున్నారు. కోమటిరెడ్డి గారు పక్కా సాక్ష్యాధారాలతో బయటపెట్టాడు. ఓకే. ఇంకా పోతే నిన్న కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన కామెంట్స్ని ఏ విధంగా చూడవచ్చు? 10 ఏళ్ళు పాలించావు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, ఇంతమంది తెలంగాణ ప్రజల్ని పాలించావు, నువ్వు కడుపుకు అన్నం తింటున్నారా, మంచినీళ్ళు తాగుతున్నారా, అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, ఎలా మాట్లాడుతున్నారు? మోకాలు ఎత్తున్నోడు రేవంత్ రెడ్డి, మోకాలు ఎత్తున్నోడా? బాడీ షేమింగ్ చేస్తున్నావా నువ్వు? మోకాలు ఎత్తున్నోడు సీఎం అవ్వకూడదా? మరి అలాగే అని ఉంటావుగా మా తమిళసైని కూడా, అంతకుముందు గవర్నర్ని కూడా అంటే మీ ఫామ్ హౌస్లో కూర్చొని అలాగే మాట్లాడుకొని ఉంటావేమో. నువ్వు బహిరంగంగానే రేవంత్ రెడ్డిని మోకాలు ఎత్తున్నాడు అన్నోడివి, నువ్వు తమిళసైని మీ ఫామ్ హౌస్లో ఎన్నిసార్లు ఎన్నని ఉంటావు, షర్మిలని ఎన్నని ఉంటావు, బండి సంజయ్ నిన్న ఉంటావు, ఈటలు నిన్న ఉంటావు, మిగతా వీళ్ళని అంటే బాడీ షేమింగ్ ఎలా చేస్తున్నావు, వాళ్ళ ఆహార్యాన్ని కూడా నువ్వు విమర్శిస్తున్నావు. నిన్న ఎవడైనా 3 ముక్కున్నాడు అంటే ఎలా ఉంటుంది? బేసికల్లీ నువ్వు ఓర్వలేవే, అంతేనా? బాడీ షేవింగ్ చేయాలంటే మనం కూడా ఒడ్డు పొడుగు బాగుండాలి కదా. మనది ఏమన్నా హీరో ఫేస్, అఫ్ కోర్స్ ఈయన సినిమాలో హీరో అవ్వడానే వచ్చాడు తెలుసా మీకు, సీరియస్లీ ఇది నిజం. ఈయన సినిమాల్లో హీరో అవుదామనే వచ్చాడు. యాక్చువల్గా అద్దంలో మొహం చూసుకొని అందగాడు అనిపించుకొని అరే భలే ఉన్నానే నేను, ఎంత అద్భుతంగా ఉన్నానో అని చెప్పేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదో అట్ట రాజకీయాలు అలా సీఎం అయ్యాడు, బాగానే ఉంది. ఆయనేమో జాక్పాట్ సీఎం, అదృష్టం బాగుండి సీఎం అంటే, మరి నువ్వేమి ఎలా అయ్యావు సీఎం? తెలంగాణ సెంటిమెంట్ని పట్టుకొని నువ్వు అవ్వలా? అవునా? పైగా అప్పటికి కూడా దళితుని చేస్తానని చెప్పి నువ్వు కూర్చోలా? ఆయన అట్లాంటి ప్రకటన ఏం చేయాల. అధిష్టానం ఎవరిని కూర్చోమంటే నేను కూర్చుంటామండి అన్నాడు, నన్నే కూర్చోమనేది నేను కూర్చున్నానని చెప్పాడు. పైగా వాళ్ళ సీనియర్లు కూడా అంగీకరించారు. నీ దగ్గర ఎవడు అంగీకరించాడు? ఏం చేశాడు? నువ్వే ఉన్నావు చచ్చినట్టు. ఒకరిననే ముందు మనం ఏంటనేది మనం చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఎవడో అనామకుడు రోడ్ల మీద తిరిగేటోడు ఏది పడుతుంది వాగాడు అంటే ఏమన్నా అనుకోవచ్చు, మోకాలు ఎత్తున్నోడు, నడ్డి ముక్కోడు, అదేంటిది గూని సంకోడు, ఇట్లా ఏమైనా మాట్లాడితే రోడ్ల మీద తిరిగేవాడు మాట్లాడతారండి అట్లాంటి భాషలు. అంటే వాడికి వేరే పని పాట ఏముండదు, పని చేసుకునే వాళ్ళు ఎవడు ఇట్లా మాట్లాడు, సంస్కారం తెలిసిన వాళ్ళు ఎవడు ఇట్లా మాట్లాడు, భాష మీద పట్టున్నోడు ఎవడు ఇలా మాట్లాడు, భాషకి గౌరవం ఇచ్చేవాడు ఎవడు ఇలా మాట్లాడు, మనిషికి గౌరవం ఇచ్చేవాడు ఎవడిలా మాట్లాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషికి గౌరవం ఇవ్వాలనే ఎవడిలా మాట్లాడు. అలాంటిది మోకాలు ఎత్తున్నాడు చెప్తున్నాడు మా పార్టీ అంతమైపోతుందంట. అసలు వాళ్ళ భాష ఏంటి? మళ్ళీ నేను ఎప్పుడు ఎవరినైనా ఏమన్నా అన్నానా, ఎప్పుడు ఎవరిని ఏమన్ను నేను అని మొన్న TV9లో కూర్చున్నప్పుడు చెప్పాడు. ఏదో జస్ట్ అట్లా విమర్శిస్తాను, నేను ఎప్పుడు ఎవరిని పన్నెంటి మాట అనలేదండి అంట. నువ్వు అనేవన్నీ ఇలాగే ఉన్నాయి, తూని బతుకు చేయడా అంటావు, ఈ చంద్రబాబు గాడు అంటావు అప్పట్లో, ఈ చంద్రబాబు గానికి ఓటేస్తారు మీరు అని అప్పుడెప్పట్లో. నీ భాష అంతా రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. మోడీ గురించి కూడా అందరి గురించి A to Z ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. అండ్ అసలు ఇప్పుడు నిజంగా సాక్ష్యం నిన్న, అండ్ వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు, నీకోసం కుర్చీ కూడా వేశారు, నీకు సిగ్గు లేక నువ్వు పోలే అక్కడ కూర్చోడానికి.
అంతే కదా, నీకు మోహన్ చేయలేక నీకు సిగ్గు లేక పోలా. సరే సోనియా గాంధీ గారు వస్తే ఎట్లా మొహం చూపించుకోవాలా, ఇట్లా కూర్చోవాలేమో, అందుకే పోవడం వేస్ట్ అని అనుకున్నావు. ఆవిడ రాలేదు, అయినా సరే వెళ్ళొచ్చు కదా, నీకు గౌరవంగానే పిలిచారు కదా. పక్క రాష్ట్రం సీఎం అప్పుడప్పుడు నువ్వు చీకి చంద్రబాబు గానికి అన్నావు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అవన్నీ మర్చిపోయి నిన్ను పిలిచాడు అమరావతికి, అప్పుడు వెళ్ళావు, పర్వాలేదు ఏదో. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో అనుకున్నారు మాట పర్వాలేదు, ఆయన గెలిచాడు, ఇల్లు తప్పే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళలా నువ్వు, పోనీ వెళ్ళకపోగా మళ్ళీ నీకు నువ్వుగా ఏవో అడ్డమైన కార్యక్రమాలు చేసుకున్నావు. నిజంగానే రేవంత్ రెడ్డి అన్నట్టు ఏదో పాకిస్తాన్ గెలిచిన ఉత్సవాలు చేసుకున్నట్టు చేసుకున్నారు వీళ్ళు, అలాగే చేసుకున్నారు. దాన్ని మళ్ళీ వాళ్ళు విమర్శించడం. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ పంచుకుంటది, బీఆర్ఎస్ 0, వీళ్ళ ఎగురు పార్టీ ఇంకా 2 రోజులే, రేపు ఎల్లుండేగా, అవునా. నెక్స్ట్ ఇక ఈయన కనబడ్డు, ఇంక ఈయన కనబడ్డు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు లో పెద్ద మనిషి కూడా వస్తాడు, ఆ చికాగో సుబ్బారావు. వచ్చిన తర్వాత ఆయన్ని కూర్చోబెట్టి సరైన రీతిలో పలకరిస్తే ఈయనని తీసుకెళ్ళి చూపిస్తాడు, నీ వ్యవహారం ఇందులో ఎంత ఉంది, మీ కూతురు కేసులో నీ వ్యవహారం ఎంత ఉంది, అండ్ నెక్స్ట్ ఇంకెన్ని దందాలు చేసా వాటిలలో నీకెంత ఉంది, చివరికి ఆ మేకల దాంట్లో కూడా నీ పాత్ర ఏముంది, ఇవన్నీ బయటకు వస్తాయి. నువ్వైతే జైల్లోనేగా కూర్చునేది, ఇంకెంతకాలం తిరుగుతావు బయట, ఇంకెంతకాలం వాగుతావు బయట, అంతే. ఓకే ఓకే, చూసారు కదండి, ఇది దాసరి విజ్ఞాన్ ఇప్పుడున్నటువంటి రాజకీయాల మీద వారి విశ్లేషణ తెలియజేశారు. మరింత వివరాల కోసం చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.